హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రుద్రాని. ఈరోజు మనము బొచ్చె చేపలతో పులుసు ఎలా పెట్టుకోవాలి, అది మనం ఎలా తయారు చేసుకోవాలి అనే దాని మీద వీడియో పెడుతున్నాను. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనకి బర్డ్ ఫ్లూ రావడం వల్ల చేపల మార్కెట్లో చేపలు బాగా ఆకాశాన్ని అంటుతున్నాయి ధరలు. కేజీ చేప వచ్చేసేటప్పటికి 250 రూపాయలు తీసుకున్నారు. మనం మామూలుగా అయితేనేమో 150, 180 రూపాయలు ఉండే చేప ఈ రోజున 250 రూపాయలు తీసుకున్నారు. బాగా ఆకాశాన్ని అంటున్నాయి ధరలు. మనం చేపల పులుసు పెట్టుకునే కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. మనం మార్కెట్ నుంచి తెచ్చిన చేపలు శుభ్రంగా ఉండవు. ఇదిగోండి చేపలు. వాటిని ముందుగా మనం శుభ్రంగా నీళ్ళతో కడుక్కోవాలి. మా ఆవిడ చేస్తూ ఉంది. వాటిని శుభ్రంగా మన ఇంట్లో బండ మీద కానీ చాకుతో కానీ శుభ్రంగా చేసుకోవాలి. మనం మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు చేపలకి పులుసులు అవన్నీ ఇలా వస్తుంటాయి. వాటిని మనం శుభ్రంగా మన ఇంట్లో ఏదన్నా బండ ఉంటే నాపరాది బండ లాంటి దాని మీద ఇలా రుద్దుకుంటే ఆ పులుసులు అవన్నీ శుభ్రంగా పోతాయి. ఫస్ట్గా మనం నీటితోనే కడుక్కోవాలి. చేపల్లో కల్లా ముళ్ళు కొంచెం తక్కువగా ఉండేది బొచ్చె చేప. ఇది కూర కూడా, ఈ చేప కూడా తినడానికి బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా మనం కడిగే బౌల్ నిండా నీళ్ళు తీసుకొని ఇలా ముక్క మునిగేదాకా ఇలా నిండుగా నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా వేరే పాత్రలోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత కళ్ళుప్పుని తీసుకొని చేప ముక్క మీద వేసి మళ్ళీ కళ్ళుప్పుతో శుభ్రంగా కడుక్కోవాలి. అలా కడగడం వల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం నీసు వాసన అనేది కొంచెం తగ్గుతుంది ముక్కలో నుంచి. ఉప్పు శుభ్రంగా ముక్కకి కలయి తిప్పుకొని శుభ్రంగా కడుక్కోవాలి. అందులో నుంచి కలయి తిప్పిన తర్వాత నీళ్ళు పోసుకొని దాంట్లోంచి ముక్కలన్నిటినీ మళ్ళీ వేరే పాత్రలోకి వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఒక కప్పులో పెరుగు తీసుకొని ఆ ముక్కల్లో పెరుగు కలుపుకొని మరొకసారి పెరుగుతో కలయి తిప్పుకొని నీటితో
కడిగినట్లయితే మనకు ముక్క శుభ్రంగా ఉంటుంది, నీసు వాసన అనేది తగ్గుతుంది, మనకి రుచి కూడా బాగుంటుంది. దానిలో ఏదైనా వ్యర్థ పదార్థాలు లాంటివి ఏదైనా ఉన్నా, వాటికి ఏదన్నా ప్రాబ్లం ఉన్నా మనకి ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పెరుగు అనేది మనకి యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. ఆ పెరుగు కలపడం వలన మనకి ముక్క బాగుంటుంది, ఆ నీసు వాసన అనేది 90% తగ్గుతుంది. ఫ్రెండ్స్, ఇంతటితో చేపను శుభ్రం చేసే పద్ధతి పూర్తయిపోయింది. ఇక మనం వంటగదిలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వంటగదికి వచ్చేసాం. మనం బయట శుభ్రం చేసుకొని వచ్చిన చేప ముక్కల్ని ఒక స్టీల్ ప్లేట్లోకి తీసుకొని ఒక గిన్నె కానీ లేదా ఒక ప్లేట్ కానీ ఒకటి తీసుకొని దాంట్లో మనము తగినంత ఉప్పు, దానికి సరిపడ్డ, ఒక్కోళ్ళు తక్కువ తినొచ్చు, ఒక్కోళ్ళు ఎక్కువ తినొచ్చు, తగినంత ఉప్పు వేసుకుంటే ముక్క బాగుంటుంది. దానికి మనం తగినంత కారం, దాంట్లో కూడా అంతే, ఒకళ్ళు కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, స్పైసీగా తినేవాళ్ళు ఉంటారు, ఒకళ్ళు లైట్గా తినేవాళ్ళు ఉంటారు. మన టేస్ట్కి తగ్గట్టు మనం ఎంత అయితే తినగలుగుతాం అంత కారం, అన్ని సమపాళ్ళలో ఉంటే కూర ఎక్సలెంట్గా ఉంటుంది. తగినంత పసుపు, దానిలో కొద్దిగా నూనె, ఈ 4 మిశ్రమాలు వేసేసుకొని ముక్కల్ని బాగా కలుపుకోవాలి. ముక్కలకి 4 పసుపు, కారం, నూనె, ఉప్పు 4 ముక్కలకు పట్టేటట్టుగా శుభ్రంగా కలుపుకోవాలి మనం. ఇవన్నీ చూడటం వల్ల ఫ్రెండ్స్ నాకు కూడా వంటలు అలవాటు అయ్యేటట్టు ఉంది, మావిడ చేయటం చూసి. తరువాత ఒక 10 నిమిషాల పాటు
ముక్కలను అలాగే ఉంచేసి కొంచెం పక్కన పెట్టేసుకుంటే ఈ ఉప్పు, కారం, పసుపు, నూనె అనేవి ఆ ముక్కలకు బాగా పట్టేస్తాయి. ఓకే, ఒక 10 నిమిషాలు అలా పక్కకు పెట్టేసేద్దాం. ఈలోపు మనం చింతపండుని శుభ్రంగా కడుక్కొని నానేసుకోవాలి. ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ కూర మిశ్రమం అయ్యేలోపు ముందుగా మనం చింతపండును శుభ్రంగా కడిగి ఆ చింతపండుని ఒక గిన్నెలో నీళ్లు పోసి చింతపండు నానేసుకుందాం. ఈలోపు నూనె అవన్నీ కాగేలోపు చింతపండు నానుతుంది. తర్వాత మనం స్టవ్ మీద కూర వండే పాత్రను స్టవ్ మీద పెట్టుకొని దానిలో తగినంత నూనె పోసుకొని నూనె మరిగేదాకా వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్, నూనె కాగింది. దాంట్లో ముందుగా మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా మనం నూనె పెట్టే ముందే తరిగి పెట్టుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చిని సగానికి కోసుకొని ఉల్లిపాయ ముక్కలను బాగా ఉల్లిపాయ ముక్కలు వేగేదాకా నూనెలో మనం కలయి తిప్పుకోవాలి. తర్వాత తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని దాంట్లో వేసుకొని దాంట్లో కొద్దిగా అల్లం, చిన్నుల్లిపాయ పేస్ట్ని ఆ మిశ్రమంలో వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం తయారు చేసి పెట్టుకోవాలి. కాకపోతే ఏంటంటే మాకు ఇంట్లో చేసి పెట్టింది ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లో మాకు ఎప్పుడు చేసి పెట్టి ఉంటుంది. ఫ్రిడ్జ్లో చేసి పెట్టిన దాన్ని ఒక స్పూన్ వేసుకుంటాం రుచి కోసం. తర్వాత మనం తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని, కరివేపాకు, 4 రెబ్బల కరివేపాకు, టమాటా ముక్కల్ని దాంట్లో వేసుకొని అవి ఉడికేదాకా కలయి తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఉప్పు కొద్దిగా తగినంత వేసుకోవాలి. దాంట్లో ఆ మిశ్రమంలో కూడా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం,
ఈ మిశ్రమంలో వేసుకోవాలి. ఈ పచ్చివాసన పోయేదాకా కలయి తిప్పుకోవాలి. ఈ టమాటాలు, కారం, పసుపు, పచ్చిమిర్చి ఇదంతా పచ్చిగా ఉంటాయి కాబట్టి కొంచెం ఉడికేదాకా కలయి తిప్పుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, టమాటాలు, పచ్చిమిర్చి ఉడకడం అయిపోయింది, పచ్చివాసన పోయింది. ఇప్పుడు దాంట్లో మనం నానబెట్టుకున్న చింతపండు పులుసును దాంట్లో వేసుకోవాలి. పులుసు మరిగేదాకా మనం వెయిట్ చేయాలి. ఒక పాట గుర్తుకొస్తుంది ఫ్రెండ్ పులుసుకి. పులుసు మరిగేదాకా సరసపాడి గోమామ అని. బాబు మోహన్ సాంగ్. ఫ్రెండ్స్, ఒక 10 నిమిషాలు మనం పులుసు మరిగేదాకా కొద్దిగా వెయిట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, 10 నిమిషాల టైం అయిపోయింది. మనకి పులుసు మరిగింది. మీకు కనిపిస్తుందా? బుడగలు వస్తున్నాయి. పులుసు మరగడం అయిపోయింది. ఆ మరిగిన పులుసులో మనం పక్కన పెట్టుకున్న చేప ముక్కలను తీసి పులుసులో మునిగేటట్లుగా అమర్చుకోవాలి. ఫ్రెండ్స్, దాంట్లో పులుసులో మనము తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఎందుకంటే కొంచెం పులుసుగా ఉంటే బాగుంటుంది. పులుసు టేస్ట్గా ఉంటుంది కాబట్టి చేప ముక్క కాపోయినా మనం పులుసుతో అయినా తినచ్చు. పులుసుతో అయినా తినచ్చు. అన్నం ఇంత కమ్మగా ఉంటుంది. చేప ముక్క మునిగేదాకా మనం కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకున్నట్టయితే చేపకి ఫ్రెండ్స్ గంట పెట్టి పద్దాకలు తిప్పకూడదు. తిప్పితే మనకి ముక్క చిదురైపోతుంది. కాబట్టి ఎక్కువ శాతం మనం గుడ్డ తీసుకొని ఆ పాత్రనే కలయి తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది. మనం గంట పెట్టి తిప్పితే ఏంటంటే ముక్క మొత్తం చిదురైపోతుంది. గంట పెట్టకుండా ఉంటే బాగుంటుంది. ఆ పాత్రతోనే కలయి తిప్పుకోవచ్చు. ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట సేపు మనం
ముక్క ఉడికేటట్టు వెయిట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మనం పావు గంట గడిచింది, 15 నిమిషాలు. మూత తీద్దాం ఎలా ఉందో. చేప ముక్క ఉడికింది. దించుకుందామా, కలదిప్పుకుందాం ఒకసారి. దీంట్లో చివరిసారిగా అల్లం, చెన్నులపాయ, అల్లం, కొబ్బరి, లవంగాలు, కొద్దిగా యాలకులు, చెక్క, వీటన్నిటిని కలిపి మనం పొడి చేసుకొని మసాలా మిశ్రమాన్ని, ఇప్పుడు అవన్నీ చూపించాలంటే మనకి లెంత్ సరిపోదు వీడియోలో, కాబట్టి ఇవన్నీ ముందుగానే మనం చేసి పెట్టుకుంటాం కాబట్టి ఇళ్లలో దానిలో చల్లుకోవాలి. ధనియాల పొడి అన్నీ కలిపిన మిశ్రమం అది. కూర ఉడికిన తర్వాత వీటిని చల్లుకోవాలి చివరిగా. తర్వాత మనం మెంతుల్ని కూరను మనం బాణాలతోనే కలదిప్పుకోవాలి. గంట అనేది పెట్టకూడదు. గంట పెట్టిన కాడి నుంచి ముక్క చిదురైపోతుంది. ఇప్పుడు ముక్క చూసారు కదా ఎలా ఉందో, ముక్కగా ఉంది. అదే మనం గంట పెడితే చిదురు అయిపోద్ది. కూర అంతా పులుసులోనే కలిసిపోద్ది ముక్క మొత్తం. కానీ మనం గంట పెట్టకుండా ఉండాలి. ఇప్పుడు గంట దేనికి పెట్టామంటే దాని మీద మసాలా కలవడానికని ముక్కల మీద నుంచి తీసి దాంట్లో పెడుతుంది. దాంట్లో చివరిగా మనం మెంతుల్ని కొద్దిగా వేయించుకొని, వేయించిన మెంతు పొడువుని దాంట్లో వేసుకోవాలి. ఇదంతా కూర ఉడికిన తర్వాత చేయాల్సిన పద్ధతి. అది మెంతు పొడి వేసినప్పుడు ఏంటంటే కూర మంచి వాసనగా ఉంటుంది. మెంతు పొడి వాసన సువాసనగా ఉంటుంది. తర్వాత మనం తరిగి పెట్టుకున్నాం వేసిన తర్వాత కూడా కలదిప్పుకోవాలి ఒకసారి. పులుసు గుమగుమలాడుతుంది. చివరిగా ఇక కొత్తిమీర, క్లైమాక్స్గా కొత్తిమీరని, తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూర మీద అలంకరించుకోవాలి. పులుసు మీద. ఇది సినిమాకు శుభం కార్డు లాంటిది కొత్తిమీర. ఇప్పుడు పులుసు ఒక 2 minutes, ఒక 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచాలి. ఫ్రెండ్స్, మనం పెట్టిన 2 minutes అయిపోయింది. కూర ఉడికింది. కూర చూసారా ఎర్రగా గుమగుమలాడుతూ ఉంది. నాకైతే ఇప్పుడే వేసుకొని తినాలని ఉంది. కానీ చేపల కూర అనేది ఎప్పుడైనా సరే, చేపల పులుసు అనేది చల్లారిన తర్వాత తింటే బాగుంటుంది. మరుసటి రోజుకైతే ఇంకా బాగుంటుంది. చికెన్ను, మటన్ లాంటివి అయితే వేడిగా తినాలి. చేపల పులుసు అనేది చల్లారిన తర్వాత తింటే దాని రుచే అమోఘంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మనం చల్లారిన తర్వాత టేస్ట్ చేద్దాం. ఇప్పుడు దించి పెట్టుకొని పక్కన పెట్టేసుకొని చల్లారిన దాకా వెయిట్ చేద్దాం. నాకు ఇప్పుడే నోరు ఊరుతుంది, నోట్లోంచి లాలాజలం వస్తుంది. తొందరగా ఎప్పుడెప్పుడు తిందామా అని. కానీ వేడి మీద తింటే రుచి అనిపించదు కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత తిందాం, అప్పుడు మళ్ళీ వద్దాం. ఫ్రెండ్స్, ఉడికిన కూరలో నుంచి ఒక ముక్క తీసుకొని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. కూర వాసన చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ముక్క చల్లారింది. కూర పులుసు చల్లారింది. ఇదిగో మీకు పెడుతున్నాను. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీకు కలుస్తాను. బాయ్ బాయ్. జై హింద్.